ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసాం కదా మన మధు RX100 మధు తన వైఫ్ అన్నమాట. ఇప్పుడు ఎక్స్ వైఫ్ అనాలో లేకపోతే వైఫ్ అనాలో తెలియదు చెప్పాడు. మరి కోమలిని అడుగుదాం ఏం చెప్తుంది ఆయన. అమ్మ ఎలా ఉన్నావు కోమలి? సో మీరు గొడవ అయ్యి విడిపోయి ఎన్నాళ్ళు అయింది? దగ్గర మాకు గొడవలే 1 year అవుతుంది. ఏమైంది? 1 year నుంచి మా ఇద్దరికి పరిచయం ఉంది. బట్ లవ్ మాత్రం 5 months. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? బయటగా తిరగడం మా డాడీకి చెప్పారు. ఆ భయంతో నేను ఇంకా పెళ్లి చేసుకున్నాను తన్ని. అంటే 2 years అయింది పెళ్ళి. ఎన్ని దారుణాలు సార్. 2 years అయిపోయింది. సో ఆ 2 years లో ఒక 1 year వీడెప్పడం జరిగింది. 1 year కలిసి ఉన్నా, ఈ 1 year బ్రేక్ అయింది. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సో 4 months లోనే మీకు అండర్స్టాండింగ్ కుదిరిందా లేకపోతే దేని వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? అంటే మేమిద్దరం పబ్లిక్ తిరిగేసే వాళ్ళం. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించింది. నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. వాళ్ళకి వీధిలో వాళ్ళు ఇంక అందరూ ఇలా మీ పాప ఇలా తిరుగుతుంది అలాగే ఎలాగని చెప్పడంతో భయం వేసింది. ఇంకా మా నాన్న ఎక్కడ కొట్టేస్తారని భయం, ఓవర్ యాక్టింగ్ చేయకు, కొట్టేస్తారని భయంతో నేను ఇంక పెళ్లి చేసుకున్నాను దాన్ని. ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం ఫస్ట్, తర్వాత అలా అలా లవర్స్. సో ఇంట్లో వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, అంటే చిన్నప్పటి నుంచి పెంచి ఇచ్చేస్తారు. సడన్ గా వదిలేసి తన ఏం నచ్చింది నీకు అంతలా వెంటనే చేసుకోవడానికి? No. Okay, fine. అంటే బాగా చూసుకుంటాడని చెప్పి నమ్మాను. సో అందుకనే పెళ్లి చేసుకున్నాను. జస్ట్ 2 పదాల్లో నువ్వు అంటే నాకు ఇష్టం బాగా చూసుకుంటాడని చెప్తారా? ఆ ఇష్టం ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉండదన్న. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బాగానే చూసుకునేవాడు. బట్ ఎప్పుడైతే మా లైఫ్ లోకి 3rd person ఎంటర్ అయింది, ఇంకప్పటి నుంచి మధు రివర్స్ అయ్యాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అమ్మాయి మంచివాడు కాస్త రాక్షసులా తయారయ్యాడు అనమాట. బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. చాలా అంటే చాలా చేంజ్ అయ్యాడు. అందరూ మదీనా ఇలా మారాడు, మదీనా ఇలా మారాడని అనుకుంటున్నాను. నేను కూడా అలానే అనుకుంటున్నాను. ఇంకా ఏదో తేడా, ఈ తినేంటి ఇలా మారిపోయాడు, ఒకప్పుడు మధులో లేడు, అలా మారిపోయాడు ఇంకా అమ్మాయి వల్ల. సరిపోయారు ఇద్దరును. మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం, మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళ తర్వాత అలా అలా నార్మల్గా గొడవలు అయ్యేవి డైలీ. సో డైలీ గొడవలు అవుతున్నాయి కదని చెప్పి నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నేను కూడా లైట్ తీసుకునేదాన్ని. అయితే దసరా మూమెంట్లో మా ఇంటికాడ పండగ అవుతుంది కదా, రోజు అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. తినేమో ఇలా రోజు రీల్స్కి అని చెప్పేసి బీచ్కి వచ్చేసి నన్ను తీసుకెళ్ళి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.